Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీని హిందుత్వం వైపు నడిపిస్తున్నారా? ఏపీ అంటేనే మొదటి నుంచి సెక్యులర్ భావాలతో ముందుకు సాగుతున్న రాష్ట్రం. దానికి నేపథ్యం కూడా గట్టిగా ఉంది. తెలంగాణకు ఏపీకి ఇక్కడే వైవిధ్యం కూడా ఉంది. ఏపీ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటూ వచ్చింది. అక్కడ ద్రవిడ భావజాలం అధికమన్నది తెలిసిందే. దాంతోపాటు అందరూ సమానమే అన్న మరో భావన ఎక్కువగా ఉంది. ప్రశ్నించడం, హేతుబద్ధంగా తర్కంగా ఆలోచనలు చేయడం వంటివి సహజంగానే ఏపీలోనే విస్తరించాయి. జస్టిస్ పార్టీ అక్కడ పుట్టినా ఏపీలోనూ దాని భావజాలాన్ని వ్యాప్తి చేసిన వారు ఉన్నారు. ఇలా ఏపీ అయితే మొదటి నుంచి సెక్యులర్ ఐడియాలజీలతోనే ముందుకు సాగింది. అదే రాజకీయాలలో ప్రతిఫలించింది. ఉమ్మడి ఏపీగా ఉన్న చాలా కాలం పాటు వామపక్షాలు రాజకీయంగా ప్రభావం చూపించి ప్రతిపక్ష పాత్రలో ధీటుగా నిలిచిన సందర్భం ఉంది. ఒకానొక దశలో అధికారంలోకి కూడా వచ్చేంతగా వాటి ఊపు కనిపించింది. ఏపీలో బీజేపీ ఎదగలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. జనసంఘ్ కాలం నాటి నుంచి ఎంతో మంది ఉద్దండులైన నాయకులు ఉన్నప్పటికీ ఏపీలో సొంతంగా బీజేపీ వికసించలేకపోయింది. పొత్తుల వల్లనే ఎప్పుడూ సీట్లు సాధిస్తూ వచ్చింది. ఏపీలో హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నాలు జరిగినా అవి పెద్దగా ఫలించలేదు. ఇక ఇప్పుడు ఏపీలో చూస్తే మళ్ళీ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. 2024 మధ్యలో తిరుపతి లడ్డు కల్తీ అంటూ జరిగిన ఆందోళనలు కూడా కొంత అలజడిని రేపినా ఏపీలో మాత్రం అనుకున్న స్థాయిలో అయితే అవి ప్రతిఫలించలేదు. ఇక లేటెస్ట్గా చూస్తే జరుగుతున్న కొన్ని ఉదంతాలు మళ్ళీ ఏపీలో హిందుత్వం మీద చర్చ జరిగేలా చేస్తున్నాయి. ఇటీవల ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఆయన మీద ఉపా కేసు ఫైల్ చేశారు. అది దేశద్రోహానికి పాల్పడిన వారి మీద పెట్టే కేసు. ఇక హిందూ దేవుళ్లను ఆయన నిందించారు అని ఒక సెక్షన్ నుంచి గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొందరు యూట్యూబర్ అరెస్ట్ని తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నారు. జగన్ సైతం ట్వీట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు దాని మీద గట్టిగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని వెనకేసుకొస్తున్నారని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఏపీ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. కొందరు వ్యక్తులు హిందువులపై నిరంతరం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ ఆరాధ్య దైవాలను అవమానించేలా మాట్లాడుతున్నారని, అయితే హిందూ వ్యతిరేక శక్తులందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో చూస్తే యూట్యూబర్ అరెస్టు మీద తీవ్ర స్థాయిలో వారు జరుగుతోంది. అనుకూల ప్రతికూల వాదనలతో నెట్టింట రచ్చ సాగుతోంది. హిందూ దేవీ దేవతల పట్ల అపచారం చేస్తున్న వారిని వెనకేసుకుని రావడం ఏంటని హిందుత్వవాదులు గట్టిగానే స్వరం పెంచుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. బీజేపీ నేతలైతే దీని మీద పెద్దగా రియాక్ట్ కావడం లేదు. కానీ వైసీపీని ఈ విషయంలో మిగిలిన ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. వారి విషయం అలా ఉంటే ఏపీలో హిందుత్వవాదం పెరుగుతోందా అంటే నెట్టింట జోరు అలాగే కనిపిస్తోంది. ఒకవైపు ఏపీలో బహుజన వర్గీయుల సభలు, సంఘీభావ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరోవైపు చూస్తే వరుస ఉదంతాలతో హిందుత్వవాదాన్ని పెంచేందుకు అనుకూల వ్యక్తులు, శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇది ఎంతవరకు సాగుతుందన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఏపీ అయితే ఒక న్యూట్రల్ స్టాండ్తోనే ఉంటోంది అన్నది చరిత్ర చెబుతోంది. అదే సమయంలో గతం కంటే పెరిగిన హిందుత్వ చైతన్యం పోలరైజ్ అయ్యే విధంగా సాగుతుందా అన్నదే చర్చగా ఉంది.